హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఏంటండి సింపుల్ ఇంట్రెస్ట్? సో సింపుల్ ఇంట్రెస్ట్ పైన నేను ఒక 25 క్వశ్చన్స్ తీసాను. సో 25 క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 25 క్వశ్చన్స్ కూడాను డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. సో కావాలంటే మీరు వీడియో చూసిన తర్వాత మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఓకేనా? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఒకసారి ఎంతమంది తెలుసో ఒకసారి మీకు మీరే గుర్తు తెచ్చుకోండి. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అన్నది మీకు ఒకవేళ తెలియనట్టయితే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకునే ముందు మనం బేసిక్గా మన ఇంటి దగ్గర జరిగి చూద్దాం. మీ ఇంటి దగ్గర ఒక హౌస్ నేముంచి వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ పేరెంట్స్ ఎవరైనా సరే ఇస్తారు ఎవరా? సో రెంట్కి ఇస్తారు. సో రెంట్కి ఇవ్వడం మీన్స్ వాట్? మనం వాళ్ళకి హౌస్ని ఇస్తే వాళ్ళు మనకి సమ్ మనీ మనకి ఇస్తుంటారు, అవునా కదా? ఆ మనీని మనం ఏమంటాము? రెంట్ అంటాము. హౌస్ పైన వచ్చేదాన్ని మనం ఏమంటాము? రెంట్ అంటాము, అవునా కదా? సో ల్యాండ్ని కూడా ఇస్తారు. ల్యాండ్ ఎలాగ ఇస్తారు? రెంట్కైనా ఇస్తారు, లేదా లీజ్కైనా ఇస్తారు. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గర మనీని తీసుకుంటాం. అది ఏ రూపం అంటాం? మనం రెంట్ అంటాం. సో అయితే ఇక్కడ మనీని మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మన మనీతో పాటు ఎడిషనల్గా తీసుకునే మనీని మనం ఏమంటాము అని అంటే ఇంట్రెస్ట్. ఏమంటాము? ఇంట్రెస్ట్. క్లియర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్? సో ఇప్పుడు ఏదైతేనే మనకి మనీ అనేది ఎడిషనల్గా వస్తుంది, హౌస్ మీద వస్తే రెంట్ అంటున్నాము, మనీ మీద వస్తే ఇంట్రెస్ట్ అంటున్నాం, ఓకేనా? క్లియర్ కదా? సో ఈ లాజిక్ మీరు చాలా జాగ్రత్త పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే అర్థమవుతుంది, ఓకేనా? క్లియర్? సో ఇది చూడండి, డేటా నేను సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్? సో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి అన్నదాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే PTR/100. ఈ ఫార్ములా దేనికంటే ఇంట్రెస్ట్కి. ఐ మీన్స్ వాట్? ఇంట్రెస్ట్, ఓకేనా? సో మీకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్లియర్ కదా? I అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్రెస్ట్. సో I అంటే ఏంటమ్మా? ఇంట్రెస్ట్. క్లియర్ కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాగ్రత్త చూడండి. సార్ ప్రిన్సిపల్ అంటే ఏంటి సార్? ఎస్, ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మనం ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో, ఎంతైతే ఇస్తున్నామో ఆ ఇచ్చే మనీని మనం ప్రిన్సిపల్ అంటాం. ఏమంటాము? ప్రిన్సిపల్ అంటాం. టైం అంటే నువ్వు ఎన్ని డేస్ అయితే ఇస్తున్నావో, 1 మంతా, 1 ఇయరా, సో లేదా 2 ఇయర్సా, ఆ యొక్క టైం పీరియడ్ని మనం టైం అంటాం. క్లియర్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒక రేట్ ఆఫ్ అంటే నువ్వు ఎంత పర్సెంట్ ఇస్తున్నావు, అంటే 100కి ఎంత ఇస్తున్నావు అంటారు కదా మన తెలుగులో పేరెంట్స్, అంటే 100 రూపీస్కి ఎంత ఇవ్వాలి. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా నేను. ఇంట్రెస్ట్ మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదా ఇంట్రెస్ట్ అనేది. సో ఇదనమాట. సో ఈ 4 మీకు ఐడియా ఉండాలి. క్లియర్? సో మనకి ఫస్ట్ ఫార్మ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా? PTR/100. క్లియర్? నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ I/T ఇంటూ R. ఇక్కడ ఫార్ములా అంటే పెద్ద కష్టమేం కాదు నన్ను, చాలా జాగ్రత్త చూడండి. ఈ ఫార్ములా నుంచే ఈ ఫార్ములా వచ్చింది. సార్ ఎలా వచ్చింది సార్? ఎస్, నాకేం కావాలి? P కావాలి. ఏం కావాలన్నా? నాకు ప్రిన్సిపల్ ఫార్ములా కావాలి. సో నాకు ఎప్పుడైనా సరే ఏ ఫార్ములా అయితే కావాలో దాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడే వదిలేయాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ చెప్తున్నాను మీకు, నాకేం కావాలి? P కావాలి. కాబట్టి నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100ని అటువైపు పంపించేస్తున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాను. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే ఏం చేస్తుందన్నా? మల్టిప్లై చేస్తుంది. సో I × 100 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏంటి మిగిలింది నాన్న? PTR అనేటటువంటి మనకి మిగిలే, అవునా కదా? మనకి ఏం కావాలి? P కావాలి. సో నువ్వు Pని ఇక్కడ అలా లీవ్ చేసేయి, మనకి ఇప్పుడు ఈ 2 అవసరం లేదు కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పంపించాయి. అక్కడ Pని ఆ 2 మీన్స్ TR కూడాను మల్టిప్లై చేస్తున్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏం చేస్తాయి అంటే డివైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో I × 100/P, సో T × R ఈజ్ ఈక్వల్స్ టు P. ఇది నా ఫార్ములా. సో అలా వచ్చింది మనకి ప్రిన్సిపల్ ఫార్ములా, ఓకే? సో రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ కూడా అలాగే వచ్చాయి. T ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ I/P ఇంటూ R. నీకు ఒకవేళ R ఫార్ములా కావాలనుకుంటే 100 ఇంటూ I/P ఇంటూ T, ఓకే? సో ఒకసారి ఫార్ములాస్ జాగ్రత్త చూసుకోండి. మనకి ఈ లెసన్లో మొత్తం యూస్ చేసే ఫార్ములాస్ అన్నీ కూడా ఇవే. క్లియర్? ఒకసారి ఫార్ములాస్ జాగ్రత్త చూసుకోండి ఒకసారి. క్లియర్ కదా? సో ఫార్ములాస్ కన్ఫర్మ్గా రావాలి. క్లియర్? ఫార్ములాస్ బట్టి కన్ఫర్మ్గా నేర్చుకోవాలి, చాలా ఈజీ. సపోజ్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. నీకు ఇప్పుడు P కావాలి, మీకు ఏం చెప్పండి కాన్సెప్ట్ ఇక్కడ?
ఒకవేళ మర్చిపోయినట్టు మీకు స్టోరీ చెప్పాను కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే నీకు ఏ వాల్యూ అయితే కావాలో అది మనకి ఎక్కడైతే ఉందో అలా వదిలేసి రిమైనింగ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ పంపించేయాలి. సో అప్పుడు మీకు ఫార్ములా వచ్చేస్తుంది. క్లియర్ కదా. సో ఇవి ఫార్ములాస్. అది దీంతో పాటు అమౌంట్ ఒక ఫార్ములా ఉందమ్మా. అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అంటే ఏంటి సార్? ఎస్, అమౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒకరికి మనీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి మనీతో పాటు వాళ్ళు ఎడిషనల్గా మనీ ఇస్తున్నారు కదా ఇంట్రెస్ట్ రూపంలో. సో ఆ ఇంట్రెస్ట్ ప్లస్ నేను ఇచ్చిన మనీ రెండూ కలిపితే వచ్చేదే అమౌంట్. క్లియర్, అర్థమవుతుంది కదా. సో అంటే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్. క్లియర్ కదా. మనం ఏం చెప్పాను? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్. క్లియర్ కదనా. సో ఈ ఫార్ములాస్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ చెప్తున్నాను జాగ్రత్త. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 900 రూపీస్ at 10% per annum for 3 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్. సో చెప్తాను జాగ్రత్తగా. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను? చిన్న ఎస్ఐ అన్నా ఐ అన్నా ఒకటే. ఓకేనా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ఐ అన్నా ఇంట్రెస్ట్ అన్నా ఇక్కడ ఒకటే. సో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏం చెప్పాను నేను? PTR/100 అని చెప్పాను కదా. సో P మీన్స్ వాట్? ప్రిన్సిపల్. సరే మరి ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏం తీసుకోవాలి సార్? ఎస్ నా చాలా చేర్చండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడాను మనం ప్రిన్సిపల్ పైనే ఫైండ్ అవుట్ చేస్తాము. ఏం చేస్తాము? ప్రిన్సిపల్ పైనే ఫైండ్ అవుట్ చేస్తాము. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఆన్ పక్కన వస్తే అది ఎప్పుడు ప్రిన్సిపలే అవుద్ది. క్లియర్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 900. క్లియర్. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక నెంబర్ పక్కన కానీ పర్సంటేజ్ సింబల్ ఉంటే, ఎప్పుడైనా ఒక నెంబర్ పక్కన కానీ పర్సంటేజ్ సింబల్ ఉంటే కన్ఫర్మ్గా అది ఎప్పుడు కూడా ఆరే అవుతుంది. క్లియర్. ఆర్ వాల్యూ ఎంతనా? 10%. నెక్స్ట్ టైం అనేది ఇది తెలిసిపోద్ది. ఇయర్స్ అంటే మనకి వైఆర్ఎస్ అంటే ఏంటి సార్? ఇయర్స్ నాన్న గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని ఇయర్స్ అంటే 3 years. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 years. సో ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. సో ఫార్ములా ప్లేస్లో వాల్యూస్ రాసుకుంటాం. పి అంటే ఎంత నాన్న? 900 మల్టిప్లైడ్ బై టీ ఎంత? ఆర్ ఎంత నాన్న? ఒక టీ 3 years, ఆర్ ఏమొచ్చి 10% కాబట్టి బై 100. చూడండి 2 zeros క్యాన్సిల్. 9 3s are 27. 27 into 10 270. ఇది నా ఆన్సర్. చూడండి ఎక్కడ ఉందో. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా. సో మీరు స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడే ఈ స్టోరీ మొత్తం రాయాలి నాన్న. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అంత స్టోరీ రాయకూడదు. కొట్టమని ఆన్సర్ ఎలా సార్? చూద్దాం. చూడండి ఒకవేళ నీకు కాన్సెప్ట్ అంతా ఐడియా ఉంటే ఈజీగా ఎలా చెప్తాను చేయొచ్చు. నీకు డిజిబుల్ రూల్స్ వచ్చు కదా, డిజిబుల్ రూల్స్. చూడనా ఇక్కడ 3 ఉంది 9 ఉంది, 3 ఉంది 9 ఉంది. ఇక్కడ జాగ్రత్త అండి, మనకి 9 టేబుల్లో కన్ఫర్మ్గా డివిజిబుల్ అవ్వాలి. సార్ ఇక్కడ 4 అవుతున్నాయి సార్, ఏం చేయాలి సార్? జాగ్రత్త వినానా. సో 4 అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నువ్వు ఏంటంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్లో 3ని 9ని ఏం చేస్తున్నానా? మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 9 3 సార్ ఎంతనా? 27. 27 మల్టిపుల్ ఎక్కడ చూడండి, మళ్ళీ 2 ఉన్నాయి. బి అండ్ డి 2 నెంబర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? డెఫినెట్గా క్యాల్కులేషన్ చేసుకోవాలి నాన్న, మరి తప్పదు. సో అయితే నువ్వు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఎగ్జామ్లో ఈ 2 వాల్యూస్ రాసుకోవడమే. సో రాసుకున్న తర్వాత ఏంటంటే 2 zeros క్యాన్సిల్. 9 27 27 into 10 270. ఓకేనా. సో అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసేసుకోండి అంటున్నాను నేను. 2 zeros క్యాన్సిల్. 9 27 27 10 270. ఇదేనా మనం డైరెక్ట్గా చేయవలసింది? ఇది ఒక స్టెప్పే అంటున్నాను నేను. క్లియర్ కదా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్న మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కూడా? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR/100. సో ఇక నేను ఫార్ములా రాయట్లేదన్నా, చూడండి. సో అయితే మనం ఏం కనుక మనం చూడండి సార్, సింపుల్ ఇంట్రెస్ట్ కనుగొమని చెప్పాడు. మనకి ఏంటి చూద్దాం. ఆన్ పక్కన ఏమని చెప్పాను మీకు? ప్రిన్సిపల్ 50/3 per annum. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ పర్లేదన్నా. 50/3% అన్నా. ఆఫ్టర్ 5 years టైం. మనకి అన్నీ తెలిసిపోయాయి. మనకు తెలుసు కదా ఫార్ములా, ప్రిన్సిపల్ మల్టిప్లైడ్ బై 50/3 మల్టిప్లైడ్ బై 5/100. అంటే మన ఫార్ములాలో 100 ఉంది కదన్నా. సో ఇది క్లియర్, అర్థమైంది కదన్నా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి పక్కన ఉన్న వాల్యూ తీసుకుంటే అది ఎప్పుడు ప్రిన్సిపలే అవుద్ది. క్లియర్. ఇక్కడ 50/3% అన్న, ఇక్కడ పర్సెంటేజ్ మిస్ అయింది. సో 50/3% per annum. ఓకే, అక్కడ పిఏ అంటే ఏంటి సార్? per annum సార్. అదవుతుందన్నా. పిఏ అంటే ఏంటి? per annum. సో per annum కాబట్టి 50/3. సో ఆఫ్టర్ 5 years టైం కూడా రాస్తాను నేను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 2 zeros 3 1s are 3 9s are 9 5s are 45 45 5s are నన్ను చూడండి. 9 into 5 అంటే 450. చెప్తున్నాను 450 మల్టిప్లైడ్ బై 5. ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీ చేయొచ్చు అన్న. జాగ్రత్త చూడండి. 5 4s are ఎంతనా? 5 4s are ఎంత? 20. అంటే జాగ్రత్త చూడండి. 5 4s are ఎంతనా? 20 అంటే 2000.
5 into 50 అంటే 250, 2 ప్లస్ 2250. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి అన్న, ఆప్షన్ డీలో ఉంది 2250. క్లియర్, డన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న జాగ్రత్త చూడండి. ఫైండ్ ద అమౌంట్ పేబుల్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలన్నా అమౌంట్. ఇందాక అమౌంట్ అంటే ఏం చెప్పన్నాను మీకు? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా కదా? అమౌంట్ అంటే ఏం చెప్పన్నాను మీకు? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. జాగ్రత్త చూడండి. ఫైండ్ ద అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 2 years ఆన్ 4950 రూపీస్ at 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ కావాలి అంటే మీకు ఇప్పుడే చెప్పాను ఫార్ములా, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలిసేంటి తెలీదే. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పాను ఇప్పుడు మీకు? PTR/100. ఓకేనా? క్లియర్. ఇక్కడ మీకు అర్థం కావాలన్న లాజిక్. సో నాకు అమౌంట్ కావాలంటే ఏంటి ఉండాలి? ప్రిన్సిపల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏముండాలి? ప్రిన్సిపల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మరి ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? అంటే నువ్వేమనుకోవాలి? ఇంట్రెస్ట్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. అర్థమవుతుంది కదా? చాలామంది ఏంటంటే సార్ అమౌంట్ అన్నారు బట్ అక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఏంటి సార్ అని చెప్పి సాగిపోతున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా స్టూడెంట్స్ని. సో మీరు ఇక్కడ ఇదే నేను ఆలోచించాల్సింది. అమౌంట్ అడిగాడు అంటే నీకు ఏం కావాలి? కన్ఫర్మ్గా ప్రిన్సిపల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేయాలి. క్లియర్ కదా నాన్న? ఈ లాజిక్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా? సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి నాన్న? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. ఓకే. సో రేపు ఇక్కడ ఇందులో ప్రిన్సిపల్ ఏంటి సార్? నాన్న మీకు చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైనా ఇలా ఆన్ వచ్చి వస్తే సార్ అచ్చమానికి ఆన్ వస్తే నేను తీసుకోవాలి సార్. నాన్న మనం ఎప్పుడైనా సరే చెప్పాను మీకు, ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ పైనే ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా కదా? సో అందువల్ల మీకు ఆన్ అనే ఒక లెటర్ కనిపిస్తే, సారీ ఒక వర్డ్ కనిపిస్తే ఇమీడియట్గా దాని రైట్ సైడ్లో ఉండేది ఎప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత అన్న? 4950 మల్టిప్లైడ్ బై 2 10% బై 100 నాన్న. క్లియర్ కదా? బై 100. 2 zeros నాన్న, 0 క్యాన్సిల్ నాన్న. 495 into 2. చిన్న ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ మల్టిప్లికేషన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 495 into 2 చాలా జాగ్రత్త వినండి. 495 into 2 అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ని మీరు 500 అనుకున్నాను. అంటే ఎలా అంటానంటే చూడండి, మీరు ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు బట్ ఈజీ చెప్తున్నాను. ఇంకా 500 - 5 ఈజీగా ఉండను. 495ని నేను 500 - 5 చేయండి, మనకు 495 వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే 2 into 500 1000. చిన్న 2 into 500 ఎంతనా? 1000. 2 into 5 ఎంతనా? 10. అంటే ఎంతనా వాల్యూ? 990. క్లియర్. వాల్యూ ఎంతనా? ఇంట్రెస్ట్ అంటే 990. సార్ ఇదే సార్ ఇదంతే స్టోరీ అంటే నాన్న ఏం లేదు నాన్న, ఈ రెండు మల్టిప్లై చేస్తే 990 వచ్చింది నాన్న. చాలా మందికి ఏంటంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, దాన్ని ఈజీ చేయమని చెప్తున్నాను. చాలా ఈజీ నాన్న. 495 రాయొచ్చు. 500 - 5. 500 into 2 1000. అదవుతుంది కదా. 500 into 2 ఎంత? 1000. 5 into 2 10. 1000 - 10 ఈజ్ ఈక్వల్స్ టు 990. క్లియర్ కదా? చిన్న ఇలా ఈ రెండు మల్టిప్లై చేసినా ఇదే వస్తుంది, ఇలా చేసినా ఇదే వస్తుంది. అయితే బట్ ఇది మీకు కొంచెం ఈజీ అని చెప్పేసి నేను చెప్పాను. అర్థమైంది కదా? క్లియర్. సో మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ తెలిసిపోయింది. అమౌంట్ ఫార్ములాలోని ప్రిన్సిపల్ ఏమొంచి 4950, ఇంట్రెస్ట్ ఏమొంచి 990. ప్లస్ చేసినట్టయితే 0 4 10 19 5940. చూడండి ఆప్షన్ ఉందో? ఓకే, సిలో ఉంది. ఎంత అన్న వాల్యూ? 5940 అన్న. అర్థమవుతుంది కదమ్మా? ఓకే ఓకే అన్న. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్, ఎస్ ఓకే, ఈ క్వశ్చన్లో మనం టైం గురించి అడుగుతున్నాను అన్న. ఇన్ వాట్ టైమ్ విల్ ₹1600 ఎట్ ద రేట్ ఆఫ్ 15/4% పెర్ యానం? పిఏ అంటే ఏం చెప్పాను మీకు? పెర్ యానం అని చెప్పాను. పెర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹210. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారంటే ఎప్పుడైనా సరే ఇన్ వాట్ టైమ్, ఇన్ వాట్ టైమ్ అని అంటే అక్కడ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి అని మీనింగ్ నాన్న. అర్థమవుతుందా? సో మన టైం ఫార్ములా ఫస్ట్ మనం రాద్దాం. టైంకి మీకు ఏం చెప్పాను నాన్న? 100 into I/P into R నాన్న. క్లియర్. మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయో లేవో ఫస్ట్ చూద్దాం. మనకి ఐ అంటే ఏం చెప్పాను? ఇంట్రెస్ట్. ఐ అంటే ఏం చెప్పాను నాన్న? ఇంట్రెస్ట్. చూద్దాం ఉందో లేదో. ఎస్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 210. అంటే మనకి వాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ₹210 నాన్న. నెక్స్ట్ జాబ్ చూడండి, ప్రిన్సిపల్ 1600 ఏంటి నాన్న? ప్రిన్సిపల్ కూడా వాడు ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్, మీకు ఎప్పుడైనా చెప్పండి ఒక నెంబర్ పక్కన కానీ పర్సెంటేజ్ సింబల్ ఉంటే అది ఎప్పుడు ఆర్ అవుతుంది. మనకి 3 వాల్యూస్ కూడా ఈజీగా తెలిసిపోయినా మనం ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 into ఇంట్రెస్ట్ అంటే ఎంతనా? 210 బై ప్రిన్సిపల్ ఎంతనా? 1600 మల్టిప్లైడ్ బై 15/4 నాన్న.
ఎప్పుడైనా సరే ఈ బై 4 ఎలా రాయడం కన్నా మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ డెనామినేటర్లో వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఆ 4 అనేటువంటిది డైరెక్ట్గా మనకి న్యూమినేటర్కి వెళ్ళిపోతుందన్న. అంటే ఏం చెప్తానంటే రివర్స్ అయిపోతుంది అనమాట. సో రివర్స్ అయ్యి ఈ 15 అనేది మనం డెనామినేటర్లో రాస్తాము, ఈ 4 అనేది న్యూమినేటర్ రాస్తాం. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 2 zeros క్యాన్సిల్ అన్న. 4 1s 4 4s, నెక్స్ట్ 5 3s 5 4s 5 2s. ఓకే, నెక్స్ట్ 3 1s 3 1s 3 3 4s 12. నెక్స్ట్ అంటే 14/2 అన్న. చూడండి 2 2s 2 7s. ఆన్సర్ అయితే చదువు చూడండి. ఎస్, ఆన్సర్ ఫ్రాక్షన్లో ఉంచండి. మనకి ఎంత వచ్చిందన్న అంటే వాల్యూ 7/2. ఎంత టైం ఎంతనా అంటే 7/2. క్లియర్ కదా? చిన్న క్యాన్సిలేషన్ జాగ్రత్త చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 7/2. సమ్ టైమ్స్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా వేస్తాడు. ఎలాగేస్తాడు మిక్స్డ్ ఫ్రాక్షన్? ఎలాగంటే 3 1/2 years అంటాడు. సో ఇలా కూడా ఇవ్వచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తాడు. సార్ రెండు ఇస్తే ఏం చేయాలి సార్? మనకి అక్కడ డెఫినెట్గా నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి అని ఉంటుందండి. ఒకవేళ లేదు అప్పుడు డెఫినెట్గా మీరు దీనికే ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, నా మిక్స్డ్ ఫ్రాక్షన్కే ప్రయారిటీ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,800 rupees ఫర్ 2 years at 4% క్వార్టర్లీ రేట్? అన్న ఏ రేట్ అన్నాడు వాడు? క్వార్టర్లీ రేట్ అని చెప్పాడు. సార్ ఇప్పుడు దాకా మీరు క్వార్టర్లీ రేట్ అనే వర్డ్ యూస్ చేయలేదు కదా సార్, ఇప్పుడు ఎలా చేయాలి సార్ కొత్తగా వచ్చిందంటే? ఇప్పుడు దాకా క్వార్టర్లీ రేట్ ప్లేస్లో పెర్ యానం అని ఉండేది. సో ఇప్పుడు క్వార్టర్లీ రేట్ అని వచ్చినప్పుడు ఎలా చేయాలి చెప్తాను చేర్చండి. ఇప్పుడు క్వార్టర్లీ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1/4 అని మీనింగ్ అన్న. క్వార్టర్లీ అంటే ఏంటి? 1/4. క్లియర్? క్వార్టర్లీ అంటే ఏంటన్నా 1/4. సో ఇప్పుడు ఈ 1/4 అనేటటువంటిది ఏంటి అని అంటే 1 yearకి 12 months కదా. 12 monthsలో 1/4 వాల్యూ ఎంత మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4 వాల్యూ ఎంత అంటే 4 3s అంటే 3 months అన్న. 12 monthsలో 1/4 వాల్యూ అంటే ఎంతనన్నా? 3 months కదా. సో 3 months. ఇప్పుడు ఏమంటాడంటే 3 monthsకి 12% అంటున్నానా. మరి ఇప్పుడు 12 monthsకి ఎంత అవుతుందన్న? సారీ 3 monthsకి 4% అంటున్నానా. మరి 12 monthsకి ఎంత అవుతుంది అన్నది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ సో ఎలా ఎప్పుడు వచ్చినా సరే మనం ఇయర్లో కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా రప్పించవచ్చు. క్లియర్? సో అప్పుడు ఏం చేయాలి సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఎలా వచ్చినప్పుడు. సో అప్పుడు 4 × 12/3 3 1s 3 4s 4 × 4 = 16% అన్న. ఇయర్కి ఎంత అంటే 16%. క్లియర్ కదా? సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టర్లీ అంటే 1/4 నాన్న. చాలా ఈజీగా చేయొచ్చు నాన్న, చాలా అంటే చాలా ఈజీ చేయొచ్చు. చెప్తాను జాగ్రత్త చూడండి. క్వార్టర్లీ అంటే 1/4. సో 1/4 అంటే 1 yearలో ఎంత నాన్న వాల్యూ? 12 × 1/4 చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 3. అంటే 3 monthsకి 4% అయితే 12 monthsకి ఎంత? ఇది కాన్సెప్ట్. సో మనకి అప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా 4/3 × 12 3 1s 3 4s 4 × 4 16 అని చెప్తున్నాను నాన్న. అర్థం అవుతుంది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా కన్వర్ట్ చేయాలో అర్థమైంది కదా? క్లియర్? ఇంకోటి చెప్తాను చూడండి. ఒకవేళ నేను క్వార్టర్లీ రేట్ ఏమొచ్చి 4 కాకుండా 5 ఉందనుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్లో 5 ఇచ్చారు అనుకుందాం. నేను చూడండి ఇయర్లీ కన్వర్ట్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4 × 12 కదా మనం చేయాలి. 4 1s 4 3s 3 కదా. 3 parts వాల్యూ 5 అయితే 3 monthsకి 5 అయితే 12 monthsకి ఎంత? 5/3 × 12 3 1s 3 4s 4 × 5 = 20%. ఒకవేళ 5 ఇచ్చినట్టయితే మనకి ఇయర్లీ రేట్ ఎంతనా? 20%. క్లియర్ కదా? సో మనం చేసేది ఇప్పుడు 4%తో కాబట్టి మనం 4%తో సమ్ చేయాలన్నా. క్లియర్? ఇప్పుడు చూడండి నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను. మనకి ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ఈ క్వశ్చన్లో? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. P ఎంత? 7800 మల్టిప్లైడ్ బై టైం ఎంతనన్నా? 2 years. R వాల్యూ ఎంత అంటే నువ్వు డైరెక్ట్ 4% రాయకూడదన్నా, మళ్ళీ చెప్తున్నాను. ఈ 16% రాయాలి నువ్వు, ఎందుకంటే మనం ఇయర్లీ కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడు ఇయర్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఎంత అంటే వాల్యూ 16%/100. 2 zeros క్యాన్సిల్ నానా. సో మల్టిప్లై చేద్దాం.
ఓకే, ఫస్ట్ ఇది మల్టిప్లై చేద్దాం. 2 × 16 = 32. 78 మల్టిప్లైడ్ బై 32. చిన్న ఈజీగా ఎప్పుడైనా సరే చూడండి, 32ని మనం ఎలా రాసుకోవచ్చు, లేదా దీన్ని కన్వర్ట్ చేసుకున్నా పర్లేదు. 78 ఎలా రాయొచ్చు, 80 - 2 మల్టిప్లైడ్ బై 32 కదా, 32 కదా. 32 × 8 240 + 16 256 అంటే 2560. 32 2s are 64 మైనస్ చేస్తే 2496. ఒకసారి ఉందని చూడండి, 2496. ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. చిన్న అర్థమైంది కదా ఎలా మైనస్ చేయాలనేది, సారీ ఎలా మల్టిప్లై చేయాలనేది. లేదు సార్ మేము డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. ఎస్, నువ్వు ఒకవేళ ఈ రెండు మల్టిప్లై చేసినా అది నీ ఇష్టమే. ఈ రెండు మల్టిప్లై చేసినట్టయితే ఒకవేళ వాల్యూ ఇది వస్తుందన్న, ఆప్షన్ డి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, చాలా జాగ్రత్త చూసుకున్నానా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దానండి. 7th క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ 500 rupees yields an interest of 180 3 years. Find the rate. సార్ సమ్ ఆఫ్ మనీ ఏంటి సార్? అన్న సమ్ ఆఫ్ మనీ అన్న జాతరండి, సమ్ ఆఫ్ మనీ అన్న ప్రిన్సిపల్ అన్నా సరే మనకు ఒకటేనన్న మీనింగ్ అర్థమవుతుంది కదా. సో సమ్ ఆఫ్ మనీ అంటే మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రిన్సిపల్ అని మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనకి క్వశ్చన్ అప్పుడు ఏమని చూడండి, ఫైండ్ ద రేట్ అంటే ఆర్ వాల్యూ మనకు అనుకోవాలి. ఆర్ ఫార్ములా ఏంటన్నా 100 × I వాల్యూ వాడు చెప్పాడు అంత చూడండి, ఇంట్రెస్ట్ ఆఫ్ 180 బై 500 × 3 years. 2 zeros క్యాన్సిల్ అన్న, 3 1s are 3 6s are అంటే 60, 5 1s are 5 12s are అంటే 12% ఈజ్ ద ఆన్సర్ నాన్న. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న వాల్యూ 12% నాన్న. క్లియర్ కదా, అర్థం కదా. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. Thus interest on a certain sum of money for 2 years at 6% per annum. Simple interest is 768. Find the sum. Okay, చిన్న ఫైండ్ ద సమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అన్నా సమ్ ఆఫ్ మనీ అన్నా ప్రిన్సిపల్ అన్నా ఒకటే. క్లియర్ అన్నా, సేమ్ కదా. సో ప్రిన్సిపల్ ఫార్ములా మీకు ఇందాక ఏం చెప్పాను, 100 × I బై T × R అంటే T మల్టిప్లైడ్ బై R. మనకి 100 తెలుసు. ఇంట్రెస్ట్ ఎంతనన్నా అంటే వాడు చూడండి, ఇంట్రెస్ట్ ఈజ్ 768 అని చెప్పాడు వాడు. అంటే ఇంట్రెస్ట్ అంట 768 అంట బై టీ ఎంతనన్నా 2 years. ఆర్ ఎంతనన్నా 6%. క్లియర్. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం జాగ్రత్త చూడండి. 6 టేబుల్లో 6 1s are 6, here 16, 6 2s are 12, 6 8s are 48. ఓకే, 2 టేబుల్లో 2 6s are 12, 2 4s are 100 మల్టిప్లైడ్ బై 64 ఈజ్ ఈక్వల్స్ టు 6400 నా ఆన్సర్. చూడండి ఎక్కడ ఉందో. ఎస్, ఆప్షన్ ఏలో ఉంచండి 6400. క్లియర్ కదా నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం జాగ్రత్త చూడండి. 8th క్వశ్చన్. ఓకే, ఇఫ్ ₹12,000 అమౌంట్స్ టు 15,000. చూడనా, ఇప్పుడు దాకా అమౌంట్ అనే దానికి మనం మాట్లాడలేదు, బట్ ఇక్కడ వాడు అమౌంట్ కూడా ఇచ్చాడు. తెలియజేర్చండి. ఇన్ 5 years దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెర్ యానం. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటో ఫస్ట్ మనకు కనిపెట్టాలి. దెన్ ఫైండ్ ద ఆర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ కదా. ఆర్ ఫార్ములా ఫస్ట్ రాస్తాను చూడండి, R × I బై P × T కదా. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఏ వాల్యూస్ ఉండాలి మనకి. ఉండాలి ఇంట్రెస్ట్ కావాలి, ఇంట్రెస్ట్ ఉందా లేదు చూద్దాం. మరి ఎలా రప్పించాలండి. పి ఉండాలి, పి ఉందా. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, సార్ ప్రిన్సిపల్ అంటే 1200 తీసుకోవాలా లేదా 1500 తీసుకోవాలా, సారీ 12,000 తీసుకోవాలా 15,000 తీసుకోవాలా. ఎస్, అది కూడా చెప్తాను చేర్చండి. నెక్స్ట్ టైం అనేది ఉందా. ఎస్, మనకి ఇందులో ఈజీగా మనకి కనిపించేది టైం ఒకటే కనిపిస్తుంది. మనకి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ చిన్నది డౌట్గా ఉంది, ఇందులో అసలు ఇంట్రెస్టే లేదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నా చెప్తాను చేర్చండి. మనకి టైం అవుట్ తెలుసు ఎంత, 5 years. క్లియర్ కదా. మనకి ప్రిన్సిపల్ తెలియాలి, ఇంట్రెస్ట్ తెలియాలి. అయితే చాలా జాగ్రత్త ఉండండి. ఇఫ్ 12,000 రూపీస్ అమౌంట్స్ టు 15,000 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నేను ఒకటికి 12,000 రూపీస్ ఇచ్చాను, నాకు మళ్ళీ వాడు రిటర్ను 15,000 ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా, 15,000 ఇచ్చాడు అని అర్థం. క్లియర్. సో ఇప్పుడు 12,000 నేను ఇచ్చాను, నాకేమొచ్చి రిటర్న్ 15,000 రూపీస్ ఇస్తున్నాడు వాడు. అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి మనీ ఏంటంటే 12,000 ప్రిన్సిపల్ అవుతుంది నాన్న. క్లియర్. అయితే నాకు వాడు రిటర్న్ ఎంత ఇచ్చాడు, 15,000. అంటే ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడు, 3,000 రూపీస్ ఇచ్చానన్న. 3,000 అనేటటువంటిది ఏమవుతుంది అంటే మనకి
ఇంట్రెస్ట్ అవుతున్నాను. 3000 ఎలా వచ్చిందన్నా అంటే నేను 12,000 రూపీస్ వాడికి ఇచ్చాను, వాడేమొచ్చి నాకు రిటర్న్ మళ్ళీ 15,000 రూపీస్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కూడా ఉన్నాయి. సో రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది అమౌంట్ అవుతుంది. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు వచ్చేదే ఇంట్రెస్ట్. క్లియర్ కదనా? సో దాన్ని మనం ఇప్పుడు ఫార్ములా బేస్లో రాద్దాం. మనకి ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను నేను, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా కదా? అయితే ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుందంటే అప్పుడు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ప్రిన్సిపల్ ఇక్కడ ఐని ప్లస్ చేస్తుంది, ఇటువైపు వస్తే మైనస్ చేస్తుంది. మాస్టర్ మరి ఇందాక డివైడ్ అవుతుందని చెప్పారు ఆ ఫార్ములాని PTR/100 ఫార్ములా. అక్కడ జాగ్రత్త వినండి, అక్కడ సింబల్లో ప్లస్ అనే ఒక సింబల్ లేదు. ఏదైనా 2 లెటర్స్ మధ్యలో ఎటువంటి సింబల్ లేదు అంటే అక్కడ మల్టిప్లికేషన్ మీనింగ్. ఏవైనా 2 లెటర్స్ మధ్యలో ఇలా ప్లస్ ఉంది అంటే రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. క్లియర్? సో అక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంత చెప్పాను మీకు, 15,000. క్లియర్? 15,000 మైనస్ 12,000 ఈజ్ ఈక్వల్స్ టు 3,000. అన్న ఈ 3,000 మనం ఏమంటాము, ఇంట్రెస్ట్. క్లియర్ కదా? మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా తెలిసిపోయింది. క్లియర్? మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ కూడా ఇది తెలిసిపోయాయి. చూద్దాం, ఇప్పుడు చూడండి చేస్తున్నాను నేను. మనకి ఇప్పుడు ఏంటి ఫార్ములా, 100 మల్టిప్లైడ్ బై ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 3,000 బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 12,000 నాన్న, మల్టిప్లైడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 years. అయితే నాన్న ఇంకోసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా అమౌంట్ కన్నా ప్రిన్సిపల్ ఎప్పుడు తక్కువే ఉంటుంది నాన్న. సో అప్పుడు నువ్వు దాన్ని బట్టి ఈజీ క్యాచ్ చేయొచ్చు కదా. ఇక్కడ మనకి రెండు ఇచ్చాడు, ప్రిన్సిపల్ అన్నాడు, అమౌంట్స్ 2 అన్నాడు. బట్ ఒకవేళ నీకు డౌట్ వస్తే అంటే నేను ఇమీడియట్గా మైండ్లో గుర్తుపెట్టుకో, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా అమౌంట్ కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి ప్రిన్సిపల్ అంటే నీకు 12,000 అని ఐడియా వచ్చేయాలన్నా. అదవుతుంది కదా? ఎస్. చూడండి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 3 zeros 3 zeros 3 1s 3 4s 4 1s 4 25s 5 1s 5%. అంటే మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 5%. వేర్ ఈస్ ద ఆన్సర్? 4 1s 4 25s. ఓకే, వేర్ ఈస్ ద 5%? ఇవ్వలేదా? ఓకేనా? బట్ ఇందులో 5% పర్లేదు, మీరు ఆన్సర్ 5% అని పెట్టుకోండి. ఓకే, క్లియర్? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చూసుకున్నా. సో చూద్దాం ఒకసారి అండి, ఇది లాంగ్ చేసామా. 5 12,000 3,000 3 zeros 3 zeros క్యాన్సిల్, 3 1s 3 4s 4 1s 4 25s 5 1s చేస్తున్నా. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జా చూసుకున్నానా. నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్? 9th క్వశ్చన్. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్? వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000? ఏంటన్నా 8,000 పైన మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 1st April 2025 టు 5th November 2025 at 6.5% per annum. క్లియర్? మనకి ఇప్పుడు దాకా టైం అనేటటువంటిది ఇయర్స్ అనో లేదా క్వార్టర్లీ అనో ఇచ్చాడు. బట్ ఇక్కడ మంత్స్ డేట్ ఇచ్చాను అన్నమాట. మంత్స్ డేట్ ఇచ్చి మనల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎలా చేయాలి సార్? చూద్దాం, చేర్చండి. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ తెలిసింది ఆల్రెడీ. ప్రిన్సిపల్ అనేటటువంటిది 8,000. మనకి టైం అనేటటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో బ్రాకెట్ పెడుతున్నాను నేను. సో ఆర్ అనేటటువంటి మనకు తెలిసిపోయింది 6.5%. అయితే ఇక్కడ మనకి మంత్స్ ఇచ్చాడు కాబట్టి డేట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ డేట్స్ నుంచి మనం డేట్స్ని ఎలా రప్పిస్తామని చేర్చండి. సో ఇక్కడ మనకు కావాల్సింది 1st April నుంచి 5th November వరకు మనకు కావాలి, అవునా కదా? సో 5th November వరకు కావాలి. ఇప్పుడు నేను ఎలా కౌంట్ చేస్తాను చూడండి. ఏప్రిల్ మంత్కి ఎన్ని డేస్ నానా? అయితే సార్ ఇక్కడ డౌట్ వస్తుంది సార్, ఇక్కడ మనం వాడు ఇచ్చినటువంటి డేస్ తీసుకోవాలా సార్ అంటే డెఫినెట్గా తీసుకోవాలి నాన్న. ఎందుకు అంటే వాడు చెప్పాడు ఫ్రమ్ 2 అని చెప్పేసి, ఓకేనా? సో వాడు క్లియర్ చెప్పాడు కాబట్టి మనం తీసుకోవాలి నాన్న. సో 1st April అని, ఏప్రిల్ మంత్కి ఎన్ని డేస్ నానా? 30. మే మంత్కి ఎన్ని డేస్ నానా? 31. నాన్న జూన్కి ఎన్నమ్మా? 30. జూలైకి 31. ఆగస్ట్ 31. సెప్టెంబర్ 30. అక్టోబర్ 31. నవంబర్ ఈ 5th వరకే నువ్వు తీసుకోవాలి నాన్న. ఎంతవరకు తీసుకోవాలి? ఈ 5th వరకే తీసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం సమ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ చేయొచ్చు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ 31 చూడండి, 30 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 అంటే 210 ప్లస్ ఇప్పుడు ఇవి ప్లస్ చేయండి. 1 2 3 4 5 అంటే 9. 219 డేస్ నాన్న. టోటల్ ఎన్ని డేస్ నాన్న? 219 డేస్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైంది కదా?
సో మంత్స్ ఆ డేట్స్ అనేవి క్లియర్ రాసుకుంటారు, సమ్ చేసుకుంటూ వచ్చేసారు పొద్దున. మనకి టోటల్ డేస్ ఏంటంటే 219 డేస్ నాన్న. టోటల్ డేస్ ఏంటమ్మా 219 డేస్. బాగానే ఉంది, క్లియర్. డేస్ వచ్చింది. ఇప్పుడు దాకా మాకు మీరు డేస్ గురించి ఏం చెప్పలేదు సార్, ఎలా చేయాలి సార్? ఎస్ నేను డేస్ గురించి కూడా చెప్తాను సార్. చూడండి ఇక్కడ డేస్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా 1 ఇయర్కి ఎన్ని డేస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో గుర్తు తెచ్చుకోండి, 365 కదా. సో 1 ఇయర్కి 365 కాబట్టి మీరు ఏంటి రాస్తారంటే ఎప్పుడైనా టైం ప్లేస్లో 2 అంటే డేస్ బై 365 రాసుకోవాలి నాన్న. ఎప్పుడు కూడా డేస్ బై 365 అంటే ఎలాగో చెప్తాను చేర్చండి. మనకి ఫామ్లో ఏంటి ఇక్కడ కావాల్సిన ఇంట్రెస్ట్ కదా, PTR బై 100 అంటే ప్రిన్సిపల్ ఎంత నాన్న 8000. మనకి ఆర్ ఎంతమ్మా 6.5 మల్టీప్లైడ్ బై టైం ఎంత అంటే 219 డేస్ రాసిన తర్వాత మనం ఇయర్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఎంత చెప్పాం, మంత్స్ని ఇయర్లో కన్వర్ట్ చేసుకోమని చెప్పాను, ఇలాగే డేస్ని కూడా ఇయర్లో కన్వర్ట్ చేసుకోమని చెప్పాను. సో అప్పుడు 1 ఇయర్కి ఎన్ని డేస్ నాన్న 365 కదా. సో అప్పుడు నువ్వు డినామినేటర్లో 365 రాయాలి నాన్న. క్లియర్ కదా. 365 ఎలా వచ్చింది సార్ మళ్ళీ చెప్తున్నాను చేర్చండి. ఇక్కడ డేస్ కాబట్టి 219 అనేవి అటువంటివి. సో డినామినేటర్లో డేస్ని ఇయర్లో కన్వర్ట్ చేసినప్పుడు 1 ఇయర్కి ఎన్ని డేస్ రాస్తాను నాన్న. క్లియర్. సో ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇంకోటి నేను అడిషనల్గా 10 రాస్తున్నాను అంటే ఇప్పుడు పాయింట్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 3 zeros క్యాన్సిల్ నాన్న. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇంకోటి చేర్చండి. మనకి ఎప్పుడు కూడా డేస్ అనేటటువంటివి మనకి ఈ విధంగానే ఎగ్జామ్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇస్తాను నాన్న. అంటే 73 టేబుల్ గుర్తుపెట్టుకున్నాను. 73 టేబుల్ 73 1s are 73 2s are 146 3s are 219 4s are 292 5s are 365. మనకి 73 టేబుల్ అలా ఇస్తానండి ఎప్పుడు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎగ్జామ్లో 73 టేబులే ఇస్తాడు. సో ఈ 5 మల్టిపుల్స్లో ఏదో ఒకటి వస్తుంది. 73 యొక్క మల్టిపుల్స్లో ఈ 5 మల్టిపుల్స్లో ఏదో ఒక మల్టిపుల్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 219 and 365 73 3s are 73 5s are 5 1s are 5 13s are చిన్న 8 into 13 into 3 is equals to how much చూద్దాం. 13 into 3 39 8 multiplied by 13 multiplied by 3. ఇక్కడ చేర్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 చేద్దాం. 8 13s are 80 plus 104 104 into 3 312. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 312 నాన్న. అందరికీ అర్థం కదమ్మా. క్లియర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటన్నా వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 rupees at 5% 292 డేస్. చూసారా ఇప్పుడు డైరెక్టర్ వాడు మనకి డేస్ అని ఇచ్చాడు. అదవుతుంది కదమ్మా. క్లియర్ కదా. అందులో అదవుతుంది కదా 292 డేస్. అయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫార్ములా PTR బై 100 మల్టిప్లైడ్ బై 365 100 మల్టిప్లైడ్ బై 365. నా మర్చిపోవద్దు, కన్ఫర్మ్గా 365 రాయాలి. చూసుకోండి 2 zeros క్యాన్సిల్ 73 4s are 73 5s are 5 5 క్యాన్సిల్ 4 into మనకి ఏడు మిగిలిన 4 into 4 16 అంటే పక్కన జరిగే కాబట్టి 160 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా నాన్న. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడమ్మా. ఏ సమ్ ఆఫ్ మనీ at simple interest amounts to 848 in 3 years and 892 4 years. The sum is what? Yes nana. Sum అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ప్రిన్సిపల్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చిన్న లాజిక్స్. ఎప్పుడైనా ఎగ్జామ్లో కానీ అమౌంట్ ఆఫ్ వస్తే ప్రిన్సిపల్, అమౌంట్ టు వస్తే ఇంట్రెస్ట్. ఓకే సారీ ప్రిన్సిపల్ అంటారు అమౌంటే. అమౌంట్ ఆఫ్ వస్తే ప్రిన్సిపల్, అమౌంట్ టు వస్తే అమౌంటే. క్లియర్ కదా. సో ఇక్కడ చూడండి అమౌంట్ టు అన్నాడు వాడు. ఏమన్నా అమౌంట్ టు అన్నాడు. అమౌంట్ టు అంటే మనకి ఏ వాల్యూ అవుతుంది అది ప్రిన్సిపల్ అవుతుందా అమౌంట్ అవుతుందా? అమౌంటే అవుతుంది. చూడండి అమౌంట్ టు అంటే ఇది అమౌంటే అవుతుందన్న. క్లియర్. ఎందుకంటే సమ్టైమ్స్ ఎగ్జామ్లో ప్రిన్సిపల్ అని చెప్పకుండా అమౌంట్ ఆఫ్ అంటాడు. సో అమౌంట్ ఆఫ్ అంటే మీరు ఇమీడియట్గా మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఏమని అమౌంట్ అనా కాదు కదా ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. అది అమౌంట్ టు అన్నాడు అనుకోండి ఎలా. సో ఎలా లైక్ దిస్. సో అమౌంట్స్ టు అంటే అది ఎప్పుడు అమౌంటే. క్లియర్. అయితే క్వశ్చన్ చదివించండి. మనకి ప్రిన్సిపల్ కావాలి బాగానే ఉంది. అయితే ఇక్కడ వాడు మనకి 2 అమౌంట్స్ ఇచ్చాడు. ఏమని 848 3 yearsకి అయిందంట అండ్ 892 4 yearsకి అయిందంట.
అయితే నాకేమొంచి ప్రిన్సిపల్ కావాలి. ఇదేంటి ఇది అమౌంట్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు, ఎలా రప్పించాలి సార్ అంటే నన్ను చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలుసు కదా, మనం ఇచ్చినటువంటి మనీ పైన సమ్ ఎడిషనల్ మనీ రావడం. సో అయితే ఆ మనీ అనేటటువంటిది ఎలా వస్తుందంటే ఎవ్రీ ఇయర్ కూడాను సేమ్గానే పెరుగుతుందన్న. అంటే ఎలా సార్ జాగ్రత్తనండి. సో నేను వాడికి 100 రూపీస్ ఇచ్చాను, ఒక వ్యక్తికి 100 రూపీస్ ఇస్తే నాకు ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి 10 రూపీస్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చాడు, సెకండ్ ఇయర్ 10, థర్డ్ ఇయర్ 10. అంటే ఇక్కడ నేను చెప్పే లాజిక్ జాగ్రత్తనండి. ఎవ్రీ ఇయర్ కూడా వాడు ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేటటువంటిది సేమ్గానే ఉంటుంది అని చెప్తున్నాను మీకు. క్లియర్ కదా, అర్థం కదన్నా. ఎవ్రీ ఇయర్ వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఉంటుంది. ఒకవేళ నాకు వాడు ఫస్ట్ ఇయర్ ఇస్తే ఎంత ఇస్తాడు, 110 ఇస్తాడు. అదే ఒకవేళ సెకండ్ ఇయర్ ఇస్తే 120, థర్డ్ ఇయర్ ఇస్తే 130. అర్థమవుతుంది కదన్నా. ఇప్పుడు నేను క్వశ్చన్ ఎలా అడుగుతున్నాను జాగ్రత్త. నేను 2 ఇయర్స్లో వాడి దగ్గర ఏమొంచి 120 రూపీస్ తీసుకున్నాను. అదే 3 ఇయర్స్లో అయితే 130 తీసుకున్నాను. 3 ఇయర్స్లో అయితే ఎంత తీసుకున్నాను, 130 తీసుకున్నాను. చాలా జాగ్రత్త వినండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఎంతనైనా గ్యాప్ చూడండి, గ్యాప్ ఎంత 1 ఇయర్, ఇక్కడ ఎంతైనా గ్యాప్ 10. అంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అనేటటువంటిది మనకి 10 రూపీస్ వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది అన్న వాల్యూ 10 రూపీస్ వస్తుంది. సో అలా నాకు ఇక్కడ ప్రిన్సిపల్ కావాలి కాబట్టి ఒకవేళ పెరిగినట్టయితే 2 ఇయర్స్కి ఎంత పెరిగి ఉంటుంది అన్న, 20 రూపీస్ కదా పెరిగి ఉంటుంది, 20 కదా. సో అప్పుడు ఏంటంటే 1 ఇయర్ 10 అయితే 2 ఇయర్స్కి 10 × 2 = 20. సో ఇప్పుడు నాకు 2 ఇయర్స్లో అమౌంట్ ఎంత వచ్చింది, 2 ఇయర్స్లో నాకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 120. 2 ఇయర్స్లో నాకు వచ్చే అమౌంట్ ఎంత 120. సో అమౌంట్ = 2 ఇయర్స్లో 120 వచ్చింది. అమౌంట్లో నుంచి నేను 2 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ మైనస్ చేస్తున్నాను అన్న. మైనస్ చేస్తే నాకు వచ్చేదే ప్రిన్సిపల్ 100. చూడండి మన యొక్క ప్రిన్సిపల్ మనకు వస్తుంది కదా, చిన్న అర్థమవుతుంది కదా, క్లియర్. సో ఇప్పుడు ఇదే లాజిక్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి అప్లై చేస్తున్నాను. చాలా జాగ్రత్త చూడండి. ఒకవేళ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు క్లారిఫై అయిపోద్ది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ జాగ్రత్త వినండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్స్కి గ్యాప్ ఎంతనన్నా 1 ఇయర్. ఇక్కడ ఎంత పెరిగిందో చూడండి అన్న, ఒకసారి ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయిందో జాగ్రత్త చూడండి అని చెప్తున్నాను. ఫస్ట్ చూడాలి 44 or 54, 90, 44 ఇంక్రీజ్ అయింది అన్న. సో 44 ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 ఇయర్కి 44 రూపీస్ పెరిగింది నాన్న. 1 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయింది, 44 రూపీస్ ఇంక్రీజ్ అయింది, బాగానే ఉంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, అమౌంట్ కావాలి. చాలా జాగ్రత్త చూడండి, సారీ ప్రిన్సిపల్ కావాలి. ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. సో ఇక్కడ 3 ఇయర్స్ అన్నాడు కదా, 1 ఇయర్కి 44 రూపీస్ అయితే ఇంట్రెస్ట్, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది ఫస్ట్ కౌంట్ చేయండి. 3 × 44 = 132. అన్న ఇంట్రెస్ట్ ఎంత 3 ఇయర్స్కి 132. సో 3 ఇయర్స్లో మనకు వచ్చినటువంటి మనీ ఎంతనన్నా అంటే 848. ఎంతనన్నా 848. సో అమౌంట్ ఎంత అంటే 3 ఇయర్స్కి వచ్చినటువంటిది 848. సో అమౌంట్లో నుంచి ఇప్పుడు నాకు 3 ఇయర్స్లో ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ 132 రూపీస్ వచ్చింది. మైనస్ చేస్తున్నాను చూడండి, 6, 1 హియర్ 8 - 4 1 అంటే 716 రూపీస్ ఈజ్ ద ప్రిన్సిపల్. అర్థమైంది కదన్నా. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. పేపర్ టఫ్ అని మీకు అనిపించింది అంటే కన్ఫామ్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఓకేనా. చూడండి మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో 2 అమౌంట్స్ కానీ వాడిచ్చినట్టయితే మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఆ అమౌంట్ రాస్తారు, ఆ ఇయర్ రాస్తారు, అమౌంట్ రాస్తారు, ఇయర్ రాస్తారు. ఫస్ట్ స్టెప్ క్లియర్ కదా. సో మనం రాసిన తర్వాత ఆ రెండు యొక్క గ్యాప్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ 1 ఇయర్ ఉంది కాబట్టి మనం ఇలా తీసుకున్నాం సార్. ఒకవేళ 2 ఇయర్స్ ఉంటాయి సార్, అది కూడా నేను చెప్తాను. 3 ఇయర్స్ ఉంటే ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ జాగ్రత్త చూడండి, 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుందన్నా అంటే 44 రూపీస్ పెరుగుతుందన్న. 1 ఇయర్కి ఎంత పెరుగుతుంది, 44 రూపీస్ పెరుగుతుంది. సో 1 ఇయర్కి 44 పెరిగినట్టయితే నాకు ఇక్కడ నేను 3 ఇయర్స్ తీసుకుంటున్నాను. 3 ఇయర్స్ తీసుకున్నప్పుడు నువ్వు 3 ఇయర్స్ అమౌంటే తీసుకోవాలి. ఒకవేళ 4 ఇయర్స్ తీసుకుంటే 4 ఇయర్స్ అమౌంట్ తీసుకోవాలి. సో నేను 3 ఇయర్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి 3 ఇయర్స్ అమౌంట్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు 3 ఇయర్స్కి 1 ఇయర్కి ఏమొచ్చి 44 అయితే 3 ఇయర్స్కి ఏమొచ్చి 132. ఓకే. సో నాకు 3 ఇయర్స్కి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 848. 3 ఇయర్స్ వచ్చే అమౌంట్ ఎంత 848. అయితే నాకు అప్పుడు జాగ్రత్త చూడండి, 848లో నుంచి నాకు వచ్చినటువంటి 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత 132. రెండు నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఎంతనా 716. క్లియర్ కదా. ఎస్ ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒకవేళ డిఫరెన్స్ 2 ఇయర్స్ వస్తే అది కూడా చెప్తాను కదా, చెప్తాను జాగ్రత్త. అంటే ఎలా
ఒకవేళ 500 రూపీస్ 3 ఇయర్స్ కనుకోవచ్చు లెట్. ఓకే, సో ఇప్పుడు 600 రూపీస్ 5 ఇయర్స్కి, అంటే నాకు 3 ఇయర్స్కి ఏమొంచి అమౌంట్ 500 వచ్చింది. అది ఒకవేళ 5 ఇయర్స్కి అయితే ఏమొచ్చి నాకు అమౌంట్ ఏమొచ్చి 600 వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత, ఇది క్వశ్చన్. సమ్ ఎంత, ఫైండ్ అవుట్ ద సమ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను మీకు రెండు గ్యాప్స్ చూడమని చెప్పాను. గ్యాప్ ఎంతనా 2. సో హియర్ 100. సో ఇప్పుడు ఈ 2తో అంటే ఈ 2 ఇయర్స్తో ఈ 100ని డివైడ్ చేస్తే మనకి 1 ఇయర్కి వస్తుంది నాన్న. క్లియర్? ఇక్కడ 2 ఇయర్స్ని మనం ఇంట్రెస్ట్తో ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అదవుతుంది కదా. 2 ఇయర్స్ ఒక ఇంట్రెస్ట్ ఎంత అంటే 100. అప్పుడు నీకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 100/2 ఈజ్ ఈక్వల్స్ టు 50. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 50. క్లియర్ కదా? సో 50. సో ఇప్పుడు నేను ప్రిన్సిపల్ కావాలని చెప్పాను. 1 ఇయర్కి 50 అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3 × 50 ఈజ్ ఈక్వల్స్ టు 150 కదా. సో 3 ఇయర్స్ యొక్క అమౌంట్ ఏమొచ్చి 500, 3 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏమొచ్చి 150. సో ఇప్పుడు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ కదా. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 500, 500 మైనస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 350 కదా. చిన్న అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది కదమ్మా. ఓకే, ఒకవేళ డౌట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వచ్చి చూడండి. అర్థమైందా? బ్యాక్ వెళ్ళి చూడండి సార్. క్లియర్? అర్థమైంది కదా. ఇది నన్ను ఎలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ 9 ఇయర్స్. ఫైండ్ ద ఆర్. మనకి ఏం కావాలి? ఆర్ కావాలి. ఇక్కడ చూస్తే ఒకే నెంబర్ కనిపిస్తుంది, తర్వాత డబల్ అన్నాడు, ఎలా చేయాలి సార్ అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంది. ఇలాంటి మోడల్ కూడాను జాగ్రత్త చెప్తాను చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ చేయాలి? ఆర్ కదా. సో ఆర్లో మనకి ఏం కావాలి? ప్రిన్సిపల్ కావాలి, ఉందా? కనిపించలేదు. టైం కావాలి, ఎస్. ఆర్ కావాలి, ఉందా? ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చూడండి, టైం ఆర్ కాదు. ఇంట్రెస్ట్ కావాలి, ఉందా? లేదు కదా. అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రతిదీ చూద్దాం చార్చండి. ఇక్కడ నేను ప్రిన్సిపల్ అనేటటువంటిది 100 రూపీస్ అనుకుంటే అది డబుల్ అయ్యి నాకు మళ్ళీ రిటర్న్ వచ్చింది అనమాట. అంటే ఇండైరెక్ట్గా అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 200 రూపీస్. ప్రిన్సిపల్ 100 అయిందన్నా, ప్రిన్సిపల్ ఏమించి డబుల్ అయింది. చూడండి ఏమన్నాడు? ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్. డబల్ మీన్స్ వాట్? రెట్టింపు అవడం. రెట్టింపు 2 టైమ్స్ అవడం. 100 కాస్త 200 అయింది, బాగానే ఉంది. ఇప్పుడు నాకు మరి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి నాన్న? 200లో నుంచి 100 మైనస్ చేయండి. ఎందుకు 200 మైనస్ చేయాలి? 200 అనేటటువంటిది అమౌంట్ కదా నాన్న. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఇంట్రెస్టే కదా. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 200 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100. అంటే ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతనా? 100. మనకి ఇప్పుడు మొత్తం డేటా అంతా ఉంది. మనకి ఆర్ కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతనా? 100 బై ప్రిన్సిపల్ వాల్యూ ఎంతనా? 100 మల్టిప్లైడ్ బై 9. సో 100 క్యాన్సిల్. వాల్యూ చూడండి, వాడు ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి 100/9%. దిస్ ఈజ్ ద ఆన్సర్ నాన్న. క్లియర్ కదా? క్లియర్ కదా? వన్ సెకండ్ రిపీట్ చేసి చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడైనా ఇలా డబల్స్ అని వస్తే మీరు ప్రిన్సిపల్ని 100 అనుకోండి. సార్ 100 ఎందుకు అనుకున్నారు సార్? 200 అనుకుంటే రాదంటే ఏ వాల్యూ అనుకున్నా వస్తుంది. బట్ 100 అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది, మీకు 100 తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. ప్రిన్సిపల్ అనేటటువంటిది 100 అనుకుంటే అప్పుడు ఏ అనేటటువంటిది ఎంత అవుతుందన్నా అంటే ప్రిన్సిపల్ డబల్ అవుతుంది. వాడు చెప్పాడు కదా, అంటే 200 అవుతుంది. క్లియర్? మనకి ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్. క్లియర్ కదా? సో మనకి 100 వచ్చింది. మనకి ఇప్పుడు ఆర్ కావాలి. సో నేను ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఇదే క్వశ్చన్లో ఒకవేళ డబల్ అనుకుంటా థ్రైస్ అంటే, థ్రైస్ మీన్స్ వాట్? 3 టైమ్స్. థ్రైస్ అంటే ఏంటన్నా? 3 టైమ్స్. ఒకసారి అది కూడా చెప్తాను చేర్చండి. ఒకవేళ అది సేమ్ ప్యాటర్న్ బట్ 3 టైమ్స్ అంటే 300 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ థ్రైస్ అని అంటే 300 అవుద్ది. అప్పుడు ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 300 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 200. సో అప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్ 100 మల్టిప్లైడ్ బై 200 బై 100 మల్టిప్లైడ్ బై 9. 2 zeros క్యాన్సిల్. 200/9%. దిస్ ఈజ్ ద ఆన్సర్. నన్ను అర్థమవుతుంది కదా? చూడండి సార్. క్లియర్ కదా? సో ఇలా చేయాలి నాన్న. సో ఈ మోడల్ కూడా వస్తుంది ఎగ్జామ్లో. వస్తే కన్ఫర్మ్గా మనం పెట్టేయాలి. ఆన్సర్ అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 18,000 ఫర్ 6 months. ఎన్ని మంత్స్ నాన్న? 6 months at 5% ఆఫ్ ఇయర్లీ రేట్. 5% ఆఫ్ ఇయర్లీ రేట్ ఈజ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న? సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. మనకి ప్రిన్సిపల్ తెలుసు 18,000.
టైం తెలుసు 6 months, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, బట్ వాడు చెప్పాడు హాఫ్ ఇయర్లీ అని. ఏమని చెప్పానా? హాఫ్ ఇయర్లీ. ఇందాక మీకు చెప్పాను. సో జాగ్రత్త చూడండి, హాఫ్ ఇయర్లీ అంటే 1/2 కదా. చాలా జాగ్రత్తనండి, 1/2 కదా. సో 1/2 అయినప్పుడు ఈ 1/2తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 yearకి ఎన్ని మంత్స్? 12 కదా, మల్టిప్లై చేయండి. అర్థవుతుంది కదా 1 yearకి ఎన్ని మంత్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకోలా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉండడం కోసం. హాఫ్ ఇయర్లీ అంటే ఎన్ని మంత్స్ అన్నా? హాఫ్ ఇయర్లీ అంటే ఎంత? 6 months కదా. జాగ్రత్త చూడండి, హాఫ్ ఇయర్లీ అంటే ఎంత? 6 months. సో ఇప్పుడు 6 monthsకి 5% అయితే 12 monthsకి ఎంత? సో ఇక్కడ ఈ వాల్యూ ఏమైందన్నా? డబుల్ అయింది. అప్పుడు ఇది కూడా ఏమవుతుందన్నా? డబుల్ అవుతుంది, అంటే 10%. క్లియర్? అర్థమవుతుంది కదా. సో దీన్ని ఈజీ ఎలా చెప్తానంటే ఇప్పుడు వాడు మీకు గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఇయర్లీ అంటే 1/2 కదా. హాఫ్ ఇయర్లీ అంటే ఏంటన్నా? 1/2 కదా. సో ఈ 1/2 అయినప్పుడు ఈ డినామినేటర్లో ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూతో దీన్ని మల్టిప్లై చేసాయి. అదే నీ ఆన్సర్. డినామినేటర్లో ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూతో ఆ నెంబర్ని మల్టిప్లై చేసాయి. అదే నీ ఆన్సర్. క్లియర్? కానీ చూసుకో, 2 × 5 10%. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఎప్పుడైనా దేనికైనా నువ్వు గుర్తుపెట్టుకో. ఇలా ఇచ్చినప్పుడు హాఫ్ ఇయర్లీ అంటే ఎంత వాల్యూ? 1/2 గుర్తుపెట్టుకో. అదవుతుంది కదా. సో ఈ డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉందో ఈ వాల్యూతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేయి. చేసినది ఏం చేయాలి సార్? చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎందుకు చేసామని మనకు తెలియాలి కదా. ఎస్, దేన్ని చేసామంటే ఇయర్లీ కన్వర్ట్ చేయడం గురించి నాన్న. అర్థమైందా? సో ఇప్పుడు ఎంత అవుతుంది? 10% పెర్ యానం అనేటటువంటిది అవుతుంది నాన్న. క్లియర్ కదా. ఎస్, అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ మల్టిప్లైడ్ బై టైం మల్టిప్లైడ్ బై 10%. అయితే ఇక్కడ చూడండి, వాడు క్లియర్గా చెప్పాడు 6 months. ఏమన్నాడు వాడు? 6 months అన్నాడు. సో మంత్స్ని కూడా మనం ఏం చేయాలి? ఇయర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 1 yearకి ఎన్ని మంత్స్ రానా? 12 months. డినామినేటర్లో 12 రాసుకోవాలి. ఇందా మీకు చెప్పాను, అది డేస్ వస్తే 365 రాయాలి, ఎందుకంటే 1 yearకి 365 days కాబట్టి. అదే మంత్స్ వస్తే 1 yearకి 12 months కాబట్టి మనం డినామినేటర్ 12 రాసుకోవాలి. క్లియర్ కదా. మల్టిప్లైడ్ బై 100. 2 zeros క్యాన్సిల్. 1 jar 2 jar 2 1 jar 2 90 jar 90 into 10 is equals to 900. This is the interest. Clear? Option D is the answer. అని అర్థమవుతుంది కదమ్మా. ఓకే, చూడండి ఇప్పుడు 14th క్వశ్చన్ చేద్దాం. 14th క్వశ్చన్, సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ 8% per annum for 2 years and 6 years is 640. ఫైండ్ ద సమ్. మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్. మనం ప్రిన్సిపల్ అనేటువంటిది మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. అయితే వాడు ఏమంటాడంటే సమ్ చేయమంటాడంట. ఏంటది? సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ని సమ్ చేయమంటాడు. అయితే ఎలాగైనా చూడండి, సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ 8% for 2 years and 6 years. ఓకే, అంటే ఏమంటాడంటే ఒక ప్రిన్సిపల్ని 2 yearsకి రేట్ ఆఫ్ 2 yearsకి ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, 6 yearsకి ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే 2 years మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్, 6 years పైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఆ యొక్క 2 interest సమ్ చేస్తే వాడికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అంట టోటల్ 640 అంట. అర్థమైందా? అయితే మనకి వాడు ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటంటే ఈ సమ్ అనేది ఒకటే క్లూ వర్డ్. సో ఆ క్లూ వర్డ్ ద్వారా మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ కదా. సో జాగ్రత్త చూడండి, ఫస్ట్ మనకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ రెండు కలిపి 640. క్లియర్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR/100 కదా. సో అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే రెండింటిలోని కూడా ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి నేను ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకుంటున్నానమ్మా. ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. అయితే జార్చండి, PTR/100 ప్రిన్సిపల్ మల్టిప్లైడ్ బై R ఈజ్ ఈక్వల్స్ టు 8 2/100 ప్లస్ ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి ప్రిన్సిపల్ మల్టిప్లైడ్ బై 8 మల్టిప్లైడ్ బై 6/100 ఈజ్ ఈక్వల్స్ టు 640. క్లియర్ కదా. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఎప్పుడైనా డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా అని మీరు క్యాన్సిల్ చేయొద్దు నాన్న. క్యాన్సిల్ చేయకపోతే మనకి ఈజీగా వస్తుంది. అర్థమైందా? ఈ సేమ్గా ఉన్నటువంటి అలా ఉంచేయండి. 16x ప్లస్ 48x/100 ఈజ్ ఈక్వల్స్ టు 640. క్లియర్? సో ఇప్పుడు చేర్చండి. 16x ప్లస్ 48x ఈజ్ ఈక్వల్స్ టు 64x ఈజ్ ఈక్వల్స్ టు 640 మల్టిప్లైడ్ బై 100
64 1 jar, 64 10 jar. X is equals to 1000. ఇది నా ఆన్సర్. X అంటే ఏంటి నా ప్రిన్సిపల్ కదా, సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 1000. అదే ఆన్సర్. క్లియర్ కదా? ఎస్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. A sum of money becomes 9/5 times of itself in a certain period of time at simple interest. Find the time period if the rate of interest is 8%. మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయమనేది ఏమంటే ఫైండ్ ద టైం. మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే చాలా చేర్చండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 9/5 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ 9/5 టైమ్స్ వచ్చిందంట. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రాక్షన్ రూపంలో కానీ వస్తే చాలా జాగ్రత్త వినండి. ఫ్రాక్షన్ రూపంలో కానీ వస్తే ఈ డినామినేటర్లో వాల్యూని మీరు ప్రిన్సిపల్ అనుకోండి, ఈ న్యూమినేటర్లో ఉన్న వాల్యూని అమౌంట్ అనుకోండి. క్లియర్? ఇది మాతో వస్తున్నట్టు కదా. ఇంకా అంటే ప్రిన్సిపల్ కాస్త 5 పార్ట్స్ ఇస్తే వాడికి 9 పార్ట్స్ వచ్చింది. ఓకేనా? క్లియర్ కదా? ఒకవేళ నువ్వు 5 రూపీస్ ఇచ్చినట్టయితే 9 రూపీస్ వాడికి వచ్చింది. అక్కడది మీనింగ్. సో నువ్వు ఇచ్చింది 5 రూపీస్ కాబట్టి 5 రూపీస్ అనేది ప్రిన్సిపల్, నువ్వు తీసుకునేది 9 రూపీస్ కాబట్టి అమౌంట్. క్లియర్ కదా? ఎస్. మనకి ఇప్పుడు మనకి ఏంటన్నా టైం కావాలి. టైం ఫార్ములా ఏంటి? 100 × I/P × R కదా. మనకి ప్రిన్సిపల్ తెలిసింది, బట్ ఇంట్రెస్ట్ తెలియలేదు. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అది తెలుసు కదా, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్. సో అంటే నేను చెప్పేది A - P ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ కదా. అంటే 9 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇంట్రెస్ట్ ఎంత మనకి 4. సో చూడండి, ఫార్ములాలో వాల్యూస్ రాస్తున్నాను నేను. I వాల్యూ 4, P వాల్యూ ఎంతనా 5, R వాల్యూ ఎంత చూడండి, వాడు ఇచ్చాడు క్లియర్గా 8 అని. సో 4 1 jar, 4 2 jar, 5 2 jar 10 అంటే 0. సో 10 అనేటటువంటిది మన యొక్క ఆన్సర్. 10 years అంతే. క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడన్నా. Mahidhar took a loan of 3,000 rupees from Mahesh at 7% per annum for the 6 years and X rupees from Raju at 3% per annum for 7 years. If the interest paid to both of them same, find the value of X. Okay, చూడన్నా. మహిధర్ టుక్ ఏ లోన్ 3,000 రూపీస్ ఫ్రమ్ మహేష్. మహిధర్ అంట మహేష్ నుంచి 3,000 రూపీస్ తీసుకున్నాడు, బాగానే ఉంది. అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ కూడా ఇచ్చా చూడండి, X రూపీస్ అంట రాజు దగ్గర నుంచి తీసుకున్నాడట మహిధర్. అదవుతుందా? మహిధర్ ఏముంచి X రూపీస్ తీసుకున్నాడు, 3% అంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 7 years. అయితే ఇక్కడ క్లూ వర్డ్ ఏంటంటే చేర్చండి, ఇఫ్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ టు బోత్ ఆఫ్ దెమ్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడంట ఇంట్రెస్ట్ ఈ యొక్క మహేష్ దగ్గర తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయితే అయిందో ఈ రాజు దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ సేమ్ అంటున్నానా. అంటే ఇక్కడ క్లూ వర్డ్ ఏంటన్నా, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్లు రెండు కూడాను ఈక్వల్ అంటున్నాడు వాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ క్లూ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి కూడా చెప్తాను, చేయొచ్చండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. మనకి ఇప్పుడు X వాల్యూ కావాలి. X అంటే ఏంటన్నా ఇక్కడ ప్రిన్సిపల్ అమ్మ. అర్థమైందా? చూడండి, X రూపీస్ ఫ్రమ్ రాజు. ఇక్కడ ఏమొంచి మహిధర్ టుక్ ఏ లోన్ 3,000 రూపీస్ ఫ్రమ్ మహేష్. మహేష్ దగ్గర నుంచి ఇక్కడ 3,000 రూపీస్ తీసుకున్నాడు. రాజు దగ్గర నుంచి ఏమొంచి వాడు చెప్పాడు చూడండి, X రూపీస్ అన్నాడు. ఈ X రూపీస్ అనేవి ప్రిన్సిపల్. అయితే ఇప్పుడు ఎలా మనం చేయాలని చెప్తాను, చేయొచ్చు. ఒకసారి ముందు క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ క్లూ వర్డ్ ఏమన్నాడు వాడు, ఇక్కడ క్లూ వర్డ్ ఏమన్నాడు చూడండి, సమ్ అన్నాడు. సమ్ అంటే ఏం చేసాం మనం, ఇంట్రెస్ట్ రెండింటిని కూడా ప్లస్ చేసాం. ఇప్పుడేమంటున్నాడు, సేమ్ అంటున్నాడు. సేమ్ అంటే ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. అర్థమైందా? సేమ్ అంటే ఏం చేయాలి నాన్న, ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 2, రెండు కూడా ఈక్వల్ అన్నాడు. సో క్లియర్ కదా? ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి నాన్న, PTR/100 కదా. ఇక్కడ కూడా PTR/100. సో చూడండి. సో ఇక్కడ రాసేటప్పుడు P వాల్యూ ఎంత నాన్న, 3,000 కదా. నేను డైరెక్ట్గా ఫార్ములా రఫ్ చేస్తున్నాను నేను. P వాల్యూ 3,000, R ఏమొంచి 7%, టైం ఏమొంచి 6 years బై 100 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ప్రిన్సిపల్ మనకి X అన్నాడు వాడే. సో టైం ఏమొంచి 7 years, R ఏమొంచి 3% బై 100. ఓకే, చిన్న ఎప్పుడైనా ఈక్వల్స్ టు సింబల్ ఉంటే చేర్చండి.
ఎప్పుడైనా ఈక్వల్స్ సింబల్ ఉంటే డినామినేటర్ క్యాన్సిల్ అన్న అర్థమవుతుందా? సార్ మాకు చెప్పారు డినామినేటర్ క్యాన్సిల్ చేయకూడదు కదా అంటే నాన్న అక్కడ మల్టిప్లికేషన్ చేస్తా ఈక్వల్స్ సింబల్ లేదు కాబట్టి మనం క్యాన్సిల్ చేయకూడదు నాన్న. బట్ ఇక్కడ ఈక్వల్స్ సింబల్ ఉంది కాబట్టి మనం డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 7 క్యాన్సిల్, 3 1s are 3 2s are ఓకే. 3000 into 2 6000 క్లియర్. సో ఎక్స్ వాల్యూ ఎంతనా? ఎక్స్ వాల్యూ ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంతనా? 6000 రూపీస్. చూడండి ఎక్కడ ఉందో ఆప్షన్ ఏలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 6000 రూపీస్. క్లియర్ కదమ్మా? ఎస్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రఘు బాయ్స్ చూడమ్మా. రఘు బాయ్స్ ఏ స్కూటర్ ప్రైస్ 75,000. He pays 8,000 at once and the rest after 20 months, on which he charged a simple interest at the rate of 9% per annum. The total amount he pays for scooter. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే రఘు ఏముంచి స్కూటర్ కొనడానికి వెళ్ళాను నాన్న. అయితే స్కూటర్ కొన్నాడు. స్కూటర్ కాస్ట్ అంటే ఎంతంట? 75,000 రూపీస్. బాగానే ఉంది. 75,000 రూపీస్ రాశాను. 75,000 రూపీస్ అయితే వాడు కొనడానికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర ఓన్లీ 8,000 రూపీసే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 8,000 రూపీసే ఉన్నాయండి. చూడండి, హీ పేస్ 8,000 రూపీస్ ఎట్ వన్స్. వాడు ఒకేసారి 8,000 రూపీస్ పే చేశాడు. అంటే మైనస్ చేద్దాం. మైనస్ చేయండి. 000. సో హియర్ 5 అంటే 7, 67,000. అర్థం కదా? సో అంటే వాడు ఇంకొకటి ఎంత పే చేయాలి? షాప్ అతనికి 67,000 రూపీస్ పే చేయాలి. ఓకేనా? వాడు ఏమన్నాడంటే ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ అంట రెస్ట్ ఆఫ్టర్ 20 months. వాడు మిగతా బ్యాలెన్స్ని 20 months తర్వాత పే చేస్తాను అన్నాడు. సో మరి అలాగంటే షాప్ కూడా ఒప్పుకుంటాడు ఏంటి? అలాగే అవుద్ది, ఇప్పుడే ఇచ్చేయాలి అంటాడు. లేదంటే ఏమంటాడు? సరే నువ్వు 20 months తర్వాత నాకు ఇవి, నాకు సమ్ ఇంట్రెస్ట్ కావాలి అంటాడంట. సో ఇప్పుడు ఏంటంటే వాడు అది చెప్పాడు. చూడండి, రెస్ట్ ఆఫ్టర్ 20 months ఆన్ విచ్ హీ ఈజ్ చార్జ్డ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. చూసారు, అదే చెప్పాడు. సో అయితే ఓకే నువ్వు తీసుకో, నువ్వు తీసుకో పర్లేదు, బాగానే ఉంది, బట్ మరి నాకు దానిపైన ఇంట్రెస్ట్ అనేది నేను ఛార్జ్ చేస్తాను అంటాడు. ఓకే డన్. అలాగే అయితే ఇప్పుడు చూడండి ఆడి చెప్పాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట 9% అంట. అర్థమైందా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట 9%. టైం ఆల్రెడీ చెప్పాడు 20 months అని. అర్థమైంది కదా? క్లియర్ కదా? సో జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ పే చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. సో పీ వాల్యూ ఎంత చెప్పుకున్నప్పుడు అన్న పీ వాల్యూ అంటే తీసుకోకూడదురా, ఇదే తీసుకోవాలమ్మ మనం. అదవుతుందా? 67,000 మల్టీప్లైడ్ బై టైం ఏమొంచి 20 months. టైం ఎంతనా? 20 months. ఆర్ ఏమొంచి 9/100. క్లియర్. 2 zeros క్యాన్సిల్. 2 into 67 is equals to 134. 2 zeros multiplied by 9. So 67 by 12 రాయలేదు. సారీ నాన్న, ఇవి మంత్స్ కదా, by 12. 3 3s are 3 4s are 4 1s are 4 5s are ఓకే 4 5s are. సో 5 into 670 అంటే 670 మల్టిప్లైడ్ బై 5 మల్టిప్లైడ్ బై 3. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. 3తో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే ఈజీగా వస్తుంది. ప్లస్ 210 2010. ఓకే, వాల్యూ ఎంత అంటే 2010 1800 ప్లస్ 10. ఓకే, మల్టిప్లైడ్ బై 5 చేయాలి. 1000 ప్లస్ 50 అంటే 5 అంటే 1050. సో ఇదేంటంటే నాన్న ఇంట్రెస్ట్. సో ఇప్పుడు చేర్చండి. మనం ఇప్పుడు అడేమంటే టోటల్ ఎంత పే చేసాడని అడుగుతున్నాడు. స్కూటీకి ఎంత పే చేసాడు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 75,000కి వాడు ఏముంచి ఎంత పే చేశాడు అని అంటే ఈ 75,000తో పాటు ఎడిషనల్గా ఎంత ఇంట్రెస్ట్ పే చేశాను అన్న. ఎంత అంటే వాల్యూ 10,050 ప్లస్ చేయండి 05058 85050. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు బి. మళ్ళీ చెప్తున్నానా, మనకి ఇక్కడ ఏంటంటే వాడు చెప్పింది ఒక స్కూటర్ కొన్నాడు. స్కూటర్ కొన్నప్పుడు ఏమొంచి 75,000 రూపీస్ కాస్ట్ అంట.
అయితే వాడి దగ్గర 8,000 ఉంటే వాడు 8,000 పే చేశాడు. రిమైనింగ్ అమౌంట్ ఏముంచి 20 మంత్స్ తర్వాత పే చేశాడంట. సో 20 మంత్స్కి కూడా మరి వాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశాడంట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 10,050 రూపీస్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ మనం దేనిపైన కట్టాలి? ఈ 75,000లో 8,000 మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ పైన మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇది చేర్చండి. సో ఇప్పుడు ఆ యొక్క 75,000 పైన 67,000 పైన మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చి 10,050 అయింది. ఓకేనా? సో అయితే వాడు ఏం కాకుండా చూడండి, ద టోటల్ అమౌంట్ అంటే వాడు టోటల్ అమౌంట్ హీ పేస్ ఫర్ ద స్కూటర్, అంటే స్కూటర్కి టోటల్గా వాడు ఎంత పే చేసి అడిగాడు. సో అప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలంటే ఈ స్కూటర్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. అర్థమైందా? సో ఇప్పుడు నేను అలా రెండు చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 850 అంటే 85,050 రూపీస్ వచ్చిందండి వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,400 ఫర్ 6 years ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ 8 పైసా ఫర్ ఏ రూపీ? 8 పైసా ఫర్ ఏ రూపీ అన్నాడు. అయితే ఇక్కడ చేర్చండి, ఇప్పుడు దాకా మనకు పైసా అనే వర్డే వినిపించలేదు. ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పైసెస్ వస్తే చాలా ఈజీ నాన్న. ఇంకా మనకు 1 రూపీకి ఎన్ని పైసెస్ నాన్న? 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 100 పైసా, అంతే కదా? 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 100 పైసా. సో ఇదే లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి ఇంక వేరే పెత్తనం ఏమొద్దు. సో ఎప్పుడైనా సరే పైసా అని కనిపిస్తే ఇక్కడ 1 రూపీ అని వచ్చింది అనుకోండి, 8 పైసా ఫర్ ఏ రూపీ అని అన్నాడంటే డైరెక్ట్గా మీరు ఆర్ వాల్యూ 8% అని తీసేసుకోండి. క్లియర్? అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే 8% అని తీసుకోండి. సార్ ఒకవేళ 1 రూపీ కాకుండా 2 రూపీస్ కంటే? ఎస్, వెరీ గుడ్. చూద్దాం. నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాను, 100 పైసెస్కి 8 పైసా అన్నాడు. ఒకవేళ 2 రూపీస్ అంటే 200 పైసా కదా అవుద్ది. సో ఇదే కాన్సెప్ట్. 200 పైసెస్కి ఒకవేళ 8% అంటే ఏం చేయాలి సార్? సో అప్పుడు చేర్చండి, 8/200 మల్టిప్లైడ్ బై 100. 2 zeros క్యాన్సిల్, 2 1 jar 2 4 jar. ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. ఇక్కడ అలాగే వచ్చింది. ఎలా చేశానంటే 8/100 మల్టిప్లైడ్ బై 100, 2 0 క్యాన్సిల్. సో 8% ఇక్కడ అలా వచ్చింది. క్లియర్? 3 years కన్నాడు అనుకోండి, 3 రూపీస్ కన్నాడు అనుకోండి, 300 అన్నాడు కాబట్టి ఒక 8% అంటే 300 మల్టిప్లైడ్ బై 100. సో మనం చేసుకున్నట్టయితే 2/3%. క్లియర్ కదా? అర్థమవుతుంది కదా? సో ఇది ఇప్పుడు అలా ఈ క్వశ్చన్ చేస్తాను, చేర్చండి. మనకి ఏం కావాలి ఇందులో? వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? మనకి ఏం కావాలన్నా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. చాలా చేర్చండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PT/100 కదా, 6,400 మల్టిప్లైడ్ బై 6 మల్టిప్లైడ్ బై 8/100. 2 zeros క్యాన్సిల్. సో మల్టిప్లై చేస్తే 8 × 64 ఈజ్ ఈక్వల్స్ టు 512 మల్టిప్లైడ్ బై 6 3060. సో ఇది నా ఆన్సర్. 12,672 కదా, 3072. సో ఇది నా ఆన్సర్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3072. ఓకే. ఫైండ్ ద అమౌంట్ పేయబుల్ ఆఫ్టర్ 5 years at 10% per annum 5,000 రూపీస్. వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్లో మనకి అమౌంట్ అడుగుతున్నాను అన్న. ఏమడుగుతున్నాడు రా? చిన్న అమౌంట్ అడుగుతున్నాడు. సో అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ కదా. సో సేమ్ టు సేమ్ మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ కనిపెడతాం కదా, తెలుసు కదా ఇంట్రెస్ట్ కనిపెట్టాలి. 5,000 మల్టిప్లైడ్ బై 5 × 10/100. 2 zeros క్యాన్సిల్, 5 5 jar 25, 250 మల్టిప్లైడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 2500. అదవుతుంది కదమ్మా. సో 2500. బట్ నువ్వు ఇంత రాయకూడదు, నన్ను ఎక్కడ తీసుకోవాలి? 2 zeros క్యాన్సిల్, 50 25 అంటే 250 పక్కన చూడండి 2500. డైరెక్ట్గా ఇది ఆప్షన్లో ఉంటుంది. నువ్వు ఇలా పెట్టి మనకి ఇది రాంగ్ అయిపోతుంది. చూసుకో, వాడు ఏమడిగాడు? అమౌంట్ అన్నాడు. నువ్వు చాలా జాగ్రత్త చూడాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సమ్ చేయి 7,500. ఇది ఎక్కడ ఉందో చూసుకుంటే అదే ఆన్సర్. ఆప్షన్ సిలో ఉంది. క్లియర్ కదండి? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 20 క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే జా చూడమ్మా. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,800 at 50/3% per annum అయితే ఈజ్ 850 రూపీస్ ఫర్ ద టైమ్ టీ
ఫైండ్ ఇట్ అంటే ఇక్కడ మనం టీ ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, అర్థమైందా? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టీ ఫైండ్ అవుట్ చేయాలి. టీ అంటే ఏంటి? టైం కదా. సో జాగ్రత్త చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అంటే ఇది ప్రిన్సిపల్ ఆన్ ఎట్ 50/3% per annum ఈజ్ రూపీస్ అంతా 850. అంటే 850 అనేది ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న లాజిక్ చెప్తాను. సో ఎప్పుడైనా సరే ఇక్కడ వర్డ్ దేంతో స్టార్ట్ అయింది? సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ వెర్బ్ వచ్చింది అనుకోండి, ఈజ్ అని కానీ ఆర్ అని కానీ. సో ఆ ఆర్ పక్కన వాల్యూ ఎప్పుడు కూడాను దీని వాల్యూ అవుద్ది నాన్న. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ అని పక్కనే ఆన్ వచ్చి ఇక్కడ వాల్యూ వచ్చింది, ఇది మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. అది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. చాలా జాగ్రత్త చూడండి. ఎప్పుడైనా ఈ స్టార్టింగ్లో వర్డ్ వచ్చి ఎక్కడైతే నీకు వెర్బ్ వస్తుందో, ఈజ్ కానీ వస్ కానీ ఆర్ కానీ ఇంగ్లీష్లో ఉంటాయి కదా, మనకి తెలుసు వెర్బ్ కాన్సెప్ట్లో ఉంటాయి. సో ఆ వెర్బ్తో ఉన్నటువంటి ఆ వెర్బ్ పక్కన ఉన్నటువంటి ఆ నెంబర్నే మనం ఈ యొక్క వాల్యూ కింద తీసుకోవాలి, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలి. సో అలా చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఏమొంచి 6,800 రూపీస్, ఇంట్రెస్ట్ ఏమొంచి 850, ఆర్ ఏమొంచి 50/3% నాన్న. అదవుతుంది కదా. మనకి టైం కావాలి. టైం ఫార్ములా ఏంటి? 100 మల్టిప్లైడ్ బై ఇంట్రెస్ట్ బై 50 into multiplied by 3. Principal is equals to 6800. Clear? 2 zeros cancel. Okay, 0 cancel. 5 1s are 5 17s are. Okay, 5 17s are 85. Next 17 1s are 17. 17 4s are. మన ఎంత అనే వాల్యూ అంటే 17 4s are. సో 17 4s అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 3/4 వచ్చింది. 3/4 అసలు ఆప్షన్లో లేదు. ఇప్పుడు ఎలా చేయాలి సార్? నన్ను జాగ్రత్త చూడండి. 3/4 అని వచ్చి మనకి ఇది ఇయర్స్ నాన్న, బట్ ఆన్సర్ మంత్స్లో ఉంచండి. సో మంత్స్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 1 ఇయర్కి ఎన్ని మంత్స్ నాన్న? 12 కదా. మల్టిప్లై బై 12 చేయండి. 4 1s are 4 3s are 3 3s are ఎంత అన్న వాల్యూ 9. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 months. అర్థమవుతుంది కదా? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 9 months. క్లియర్ కదా? చిన్న ఒకసారి క్వశ్చన్ చదవండి. ఓకే, క్వశ్చన్ చదివారు కదా, చూద్దాం. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 864.5 ఫర్ 5/2 years at 2% per annum? మనం ఏం కనిపెట్టాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనిపెట్టాలి. అవునా కదా? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR/100. సో అంటే ఈ క్వశ్చన్ మీరు చేయగలరు కదా. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్ పక్కన ఉన్న వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? ప్రిన్సిపల్. టైం ఏంటన్నా? ఆర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ సార్ డెసిమల్ వాల్యూ ఉంది, చాలా కష్టంగా ఉంటుంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ లేదు నాన్న, నార్మల్గా మనం ఎలా చేస్తాం ఇది అలాగే చేయాలి. చూడండి, ప్రిన్సిపల్ 864.5 మల్టిప్లైడ్ బై 5/2 మల్టిప్లైడ్ బై 2. సార్ ఇక్కడ పాయింట్కి డెసిమల్కి రైట్ సైడ్ ఇంకో 0 ఉంది సార్ అంటే నా డెసిమల్కి రైట్ సైడ్ ఒక నెంబర్కి రైట్ సైడ్ కానీ 0 ఉందనుకోండి, 0కు వాల్యూ లేదు నాన్న. అంటే ఇలా ఉన్నప్పుడు వాల్యూ ఉండదు. సపోజ్ ఇలా కాకుండా నేను ఇలా రాశాను అనుకోండి, ఇక్కడ 0కు వాల్యూ ఉంటుంది నాన్న. అర్థమైందా? సో ఎలా ఉన్నప్పుడు వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఇలాగానే ఉంటే ఇక్కడ 0కు వాల్యూ లేదు అంటున్నాను నేను. అర్థమవుతుంది కదా? సార్ ఎందుకు లేదు సార్ చెప్తాను, చేర్చండి. 4.05 మనం దీన్ని ఫ్రాక్షన్ రాసామనుకోండి, 405/100 అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు దీన్ని రాద్దాం, 4.50/100. సారీ, ఇలా ఇచ్చారు మీకు క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ రాసినట్టయితే /0/100. క్లియర్? 0 0 క్యాన్సిల్. మనకు రేట్ వస్తుంది 45/10 కదా వస్తుంది. సో అంటే ఏంటంటే ఒకవేళ 0 రాయకపోయినా సరే అదే వాల్యూ వస్తుంది. ఎలా అంటే 45/10. ఎందుకంటే నేను ఏమని చెప్తున్నాను మీకు, ఒకవేళ మీకు 0 లేకుండా రాశారనుకుంటే డైరెక్ట్ 45/10 రాస్తారు. సో మరి అప్పుడు ఇప్పుడు ఒకటే కదా, అదవుతుంది కదా. సో ఇలా రాస్తే ఒక 0 మళ్ళీ రాసుకొని క్యాన్సిల్ చేసుకుంటే టైం వేస్ట్. బట్ మనం ఏంటంటే డైరెక్ట్గా డెసిమల్కి రైట్ సైడ్ ఇలా ఒక నెంబర్ పక్కన 0 ఉంటే కౌంట్ చేయకుండా రాసుకున్నట్టయితే కొంచెం ఈజీ అవుద్ది అంటున్నాను నేను. అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అర్థంగా డిఫరెన్స్ ఏంటి కూడా. ఓకే సరే, మనకు వీటిలో అవసరం లేదండి. ఓకే, ప్రిన్సిపల్ రాస్తాము, టైం రాస్తాము, ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ /100. ఇక్కడ డెసిమల్ రైట్స్లో ఒక నెంబర్ ఉంది కాబట్టి /10 రాస్తాను. నేను పాయింట్ తీసాను. క్లియర్ కదా? సో ఇప్పుడు చేర్చండి. 2 2 క్యాన్సిల్, 5 1s are
5 2s are 5 1s are 5 2s are cancel 2 1s are 2 4s are 8 2 3s are 6 2 2s are 2 2s are పాయింట్ 2 ఉంది కాబట్టి 4 ఉంటే 5 మనకి వాల్యూ ఏంటి మిగిలిందంటే 4322.5/100 వచ్చింది నాన్న వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలి సార్ అని మీ డౌట్ రావచ్చు. చిన్న అక్కడ ఆల్రెడీ ఒక డెసిమల్కి రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, డినామినేటర్లో ఇంకో 2 zeros ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను చెప్పేది చేర్చండి. తర్వాత మళ్ళీ ఈజీగా చెప్తాను మీకు. ఫస్ట్ ఒకసారి 432251 రాసేసి 100 పక్కనే 1000 రాసేయండి, అంటే ఇంకో 10 పెట్టేయండి. సో డినామినేటర్ టోటల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి నాన్న? 3 zeros కదా. అంటే ఇప్పుడు 3 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టు, 1 2 3 అంటే 43.225 ఇది నా ఆన్సర్. సో నా ఆప్షన్ ఉంది అది 43.225. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నాకు క్లియర్ కదా? చూడండి నాన్న. అయితే మీరు అచ్చమానికి ఇలా రాయొద్దు, మీకు అర్థం కావడం సాల్వ్ చెప్పాను. ఒక నెంబర్ ఉంది కాబట్టి అది మర్చిపోండి, అది లేదనుకోండి. ఇంకో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, పాయింట్ పెట్టండి. 43.225 అర్థమవుతుంది కదా? 43.225 క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాం. హర్ష బారోడ్ చూడన్నా, హర్ష బారోడ్ 6,800 rupees. హర్ష బారోడ్ 6,800 rupees at 15 paisa for every rupee per annum. చూడండి చెప్పండి నాకులాగే 15 paisa అంట ఎవ్రీ రూపీ, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15%. ఆర్ వాల్యూ ఎంత అంటే 15%. ఇంక చూడవలసిన లేదు. ఆఫ్టర్ 3 years ద ఇంట్రెస్ట్ పెయిడ్ బై హర్ష. 3 years తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చేయండి అన్న. మీరు చేసే ఆన్సర్ నా కామెంట్లో ఎంత చెప్పండి మీరు నాకు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 975.6 ఫర్ 3/4 years at 10% per annum. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనిపెట్టాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR/100 కదా. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ 975.6 మల్టీప్లైడ్ బై 3/4 మల్టీప్లైడ్ బై 10 టోటల్ ఓవరాల్గా బై 100. సో ఇంత పాయింట్ తీసి ఇంకొక 0 రాసుకుంటున్నాను అన్న. క్లియర్? సో 10 క్యాన్సిల్, 4 ఉంది, ఎస్ ఓకే 4 క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4 2s are 8 here 1 17 4 4s are 16 అంటే 1 15 4 3s are 12 4 3s are 12 36 4 9s are 36. అంటే మనకి ఇక్కడ మిగిలినటువంటి వాల్యూస్ ఏంటంటే 2439 మల్టీప్లైడ్ బై 6/100. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3తో మన వాల్యూ మల్టిప్లై చేద్దాం. 7 9 1 12 13 6 and 7/100 అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 73.17. ఇది నా ఇంట్రెస్ట్ 73.17. చూడండి ఎక్కడ ఉందో, ఎస్ ఆప్షన్ డీలో ఉంది వాల్యూ. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ డి. నాకు క్లియర్ కదా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ముస్కాన్ టుక్ ఏ లోన్ ఆఫ్ 1900 rupees. ఓకే, ముస్కాన్ అంటే లోన్ ఎంత తీసుకున్నానా? 1900 rupees at a simple interest for as many years as the rate of interest per annum. Okay, if she paid 1216 as interest at the end of the loan period, what was the rate of interest? మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు మనకి ఏది ఇచ్చో చదువు చేర్చండి. ముస్కాన్ అంట ఎప్పుడైనా సరే చేర్చడమ్మా, లోన్ అని కానీ బారోడ్ అని కానీ సమ్ ఆఫ్ అని కానీ ప్రిన్సిపల్ అని కానీ చెప్పినట్టయితే మనం ఎప్పుడు అది ప్రిన్సిపల్ కింద తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లోన్ ఓకే, డిపాజిట్ దట్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్. లోన్, డిపాజిట్, బారోడ్, సమ్ ఆఫ్ ఈ 4 కూడా ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కిందే తీసుకోవాలి. అదవుతుంది కదా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లోన్ అనేది ప్రిన్సిపల్ కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు 1900 rupees. చాలా జాగ్రత్త చూడమ్మా. అయితే ఇక్కడ ఒకటి లాజిక్ ఇచ్చానన్న చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం అంట. అంటే ఇక్కడ మనకి ఒక క్లూ వర్డ్ ఇచ్చాడు వాడు, ఏంటంటే ఆర్ అనేది ఎంత అయితే ఉంటుందో టైం కూడా అంతే ఉంటుందంట. చూడండి, యాజ్ మెనీ యాజ్ ఇయర్స్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే
ఇక్కడ ఆర్ వాల్యూ ఒకవేళ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే X% అనుకుంటే టీ కూడా ఎక్స్ ఇయర్స్ అవుతుందంట. అది వాడు చెప్పింది. అంటే టైము అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఈక్వల్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ మెనీ యాజ్ వస్తే సో ఇక్కడ ఉన్నటువంటి 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ సైన్స్ స్కూల్ అడిగిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, అర్థమవుతుందా? సో అయితే వాడు ఇంకొకటి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 1 to 16. క్లియర్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్త చూడండి, ఆర్ ఫార్ములా 100 మల్టిప్లైడ్ బై ఐ బై పి ఇంటూ టీ. మనకి ఆర్ వాల్యూ ఎంతనా ఎక్స్ 100, టీ అంటే ఎంతనా 1216 బై పి వాల్యూ ఎంతనా 1900 మల్టిప్లైడ్ బై ఎక్స్. క్లియర్. 2 zeros క్యాన్సిల్ అన్న, 19 డేలో క్యాన్సిల్ చేద్దాం. 19 1 jar 19, 19 7 ఓకే, 19 5 jar 95, 19 6 jar 111, 6 jar అండ్ 4 jar ఓకే 64. అయితే ఇప్పుడు చేర్చండి, ఇక్కడ ఎక్స్ మిగిలింది. మనకి ఏంటి మిగిలిందన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 64 బై ఎక్స్. ఈ ఎక్స్ని ఇటు పంపించండి, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. ఎలా అంటే ఎక్స్ మల్టిప్లైడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 64. చిన్న ఎప్పుడైనా 2 వేరియబుల్స్ కానీ 2 ఆల్ఫాబెట్స్ కానీ మల్టిప్లై చేసినట్టయితే 2 ఆల్ఫాబెట్స్ సేమ్ ఒకేలాగుంటే దాన్ని మనం స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. అంటే ఇలా ఎక్స్ స్క్వేర్ కింద రాసుకుంటాం. అప్పుడు ఇది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ నానా 8 స్క్వేర్. సో స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. మీరు స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ లెసన్ నేర్చుకున్నట్టయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న అంటే 8. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్ వాల్యూ 8 అండ్ టైం కూడా 8. అర్థమైందా? సో మనకు వాడు ఆర్ అన్నాడు కాబట్టి సో డైరెక్ట్గా 8 అని పెట్టేసాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు బి. క్లియర్ కదా నాన్న? ఒకసారి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూసుకోండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ సైనిక్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, a sum of 600 rupees is lent at the rate of 5% per annum. Find the time period if the simple interest is 90. Okay, simple interest 90 అంట, సమ్ ఏమొచ్చి 600 అంట. is lent at the rate of, అంటే మనం టైం కనిపెట్టాలి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆర్ అండ్ ఇంట్రెస్ట్. మనం టైం కనిపెట్టలేమండి, టైం కనిపెట్టి ఈజీ కదా. సో ఈ క్వశ్చన్ కూడా మీరే చేయండి. మీరు చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.